శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం భక్తి ముక్తి ప్రదాయకం, సర్వపాప క్షయకరం, మోక్షప్రదాయకం, సాక్షాత్ మోక్షప్రదాయకం అయినటువంటి ఒక మహాపురాణం. ఇప్పటి వరకు మనం శ్రీమద్ రామాయణం యొక్క అంతరార్థాన్ని, ఆ రామాయణం బోధించే రమణీయమైన పరమార్థాన్ని యథాశక్తిగా గ్రహిస్తూనే ఉన్నాం. ఇంకా యుద్ధకాండలో ఉన్నాం. అయినా కాలం అనేది ఎవరి అధీనంలోనూ ఉండదు కాబట్టి, పైగా సర్వ ప్రాణికోటి కూడా కాలాధీనమే కాబట్టి, ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవటానికి అటు రామాయణ అంతరార్థ ప్రవచనం కొనసాగించుకుంటూనే మరొక ప్రక్క శ్రీమద్భాగవతాన్ని కూడా అధ్యయనం చెయ్యాలి అనే ఆలోచన, సంకల్పం. భాగవతాన్ని మహానుభావులైన వారు, మోక్షగాములైన వారికి, మామూలు ప్రజానీకానికి అందరికీ కూడా చెప్తూనే ఉన్నారు. అందులో ఉండే అంతరార్థాలని వివరిస్తూనే ఉన్నారు. ఈ శ్రీమద్భాగవత మహాపురాణ ప్రవచనం అన్నది ఒక మహాయజ్ఞం వంటిది. యజ్ఞం ఎప్పుడూ కూడా నిరంతరంగా జరుగుతూ ఉండవలసిందే. ఆ మాటకొస్తే ఈ సృష్టి ఒక యజ్ఞం. ఇది నిరంతరం ఆ యజ్ఞ స్వరూపంగా జరుగుతూనే ఉన్నది. జరుగుతూనే ఉన్నది అంటే ఆ జరగటంలోనే ఉంది. 3 విధాలైనటువంటి కార్యక్రమాలు చెప్తారు. సృష్టి, స్థితి, సంహారం. ఆ భగవంతుడు ఈ సమస్తాన్ని సృష్టించాడు అని, దానినే పెంచి పోషిస్తున్నాడు అని, దానిని మళ్ళీ లయింపజేస్తాడు అని పెద్దలు చెప్తారు. ఆ సృష్టిని చేసే మహానుభావుడు బ్రహ్మదేవుడు, ఆ సృష్టింపబడినటువంటి జగత్తుకి స్థితిని కల్పించేవాడు మహావిష్ణువు, దానిని లయింపజేసేవాడు రుద్రుడు అని చెప్తారు. సామాన్యుల భావన ఎలా ఉంటుంది అంటే, సృష్టి ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు స్థితి జరుగుతున్నది, ఈ స్థితి అనంతరం ఒక మహాప్రళయం వస్తుంది, అప్పుడు ఇదంతా మళ్ళీ లయమైపోతుంది అని
ఇది ఒక భావన, ఆలోచన. ఇది యథార్థమే. ఇందులో ఎవరు కాదంటానికి వీల్లేదు. కానీ ఇందులో ఒక్క పరమార్థాన్ని, ఒక్క విషయాన్ని కనుక మనం బాగా ఆలోచించినట్లయితే ప్రతి క్షణం కూడా సృష్టి జరుగుతూనే ఉన్నది. ఆ జరిగింది పోషింపబడుతూనే ఉన్నది. మళ్ళీ ప్రతి క్షణం లయం అవుతూనే ఉన్నది. ఈ సృష్టి స్థితి లయాలన్నవి ఏకకాలంలో జరుగుతూనే ఉన్నాయి. ఇది మనం గ్రహించవలసినటువంటి అంతరార్థం. ఈ దృష్టితో పరిశీలించినట్లయితే సృష్టింపబడినటువంటి మానవుడు కొంతకాలం స్థితిలో ఉంటున్నాడు, ఆ తర్వాత మరణిస్తున్నాడు. బహుశా ఆలోచిస్తే సృష్టి రహస్యం అంతా ఇందులోనే ఇమిడి ఉన్నదా అనిపిస్తుంది. అయితే అది ఎలా ఇమిడి ఉన్నదో, దానిని ఎలా తెలుసుకోవాలో, ఒకవేళ తెలుసుకుంటే మనకు వచ్చే ఉపయోగం ఏమిటో, ప్రయోజనం ఏమిటో, అది సామాన్య మానవుడి యొక్క అవగాహనలోకి రావటం కొంచెం కష్టం. అందుకు తప్పనిసరిగా మనం అందరం కూడా గురువుల్ని ఆశ్రయించవలసిందే. అటువంటి గురువుల్లో 18 పురాణాలు రచించినటువంటి వ్యాస భగవానుడు ఒకడు. అలాగే మనం ఒక పక్క నిరంతరం కొనసాగిస్తున్నటువంటి వాల్మీకి రామాయణ అధ్యయనం, శ్రీమద్ రామాయణాన్ని చెప్పినటువంటి మహాకవి వాల్మీకి. ఈ వ్యాస వాల్మీకులే మనకి సూర్యచంద్రుడి వంటి వాళ్ళు అని పెద్దలు ఏనాడో మనకి చెప్పారు. అది మనకి అనుభవంలో ఉంది, అది అర్థమవుతుంది మనకి. అయితే ఇప్పుడు వచ్చిన ఆలోచనల్లా ఏమిటి అంటే, ఈ విషయాలను అధ్యయనం చేయటం వల్ల మనకి వచ్చే ప్రయోజనం ఏమిటి? మనకి వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసుకునే ముందు నీకు ఏ ప్రయోజనం కావాలో ఆ విషయంలో మానవుడు ఒక స్థిరమైన ఆలోచనకు రావటం చాలా అవసరం. అలా ఒక స్థిరమైన ఆలోచనకి రాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, అంటే వివేచన శక్తి ఒక్క మానవుడికే ఉంది ఈ సృష్టిలో. మిగిలిన మానవేతర ప్రాణి కోటికి దేనికి కూడా ఈ ఆలోచన రాదు. వాటికి వాసనా జ్ఞానమే, వివేక జ్ఞానం లేదు. వివేక జ్ఞానం ఉన్నదల్లా ఒక్క మానవుడికే. కాబట్టి మానవుడికే ఆలోచన రావాలి. ఏమని? ఈ సృష్టిలో మానవ జన్మ ఉత్తమమైంది, పైగా దుర్లభమైంది అంటున్నారు కదా. ఆ ఉత్తమ మానవ జన్మని నేను ఏ విధంగా సార్థకం చేసుకోవాలి? సార్థకం చేసుకోవటము అంటే మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి? మనం చూస్తూనే ఉన్నాం ప్రతినిత్యం. జీవ సృష్టి జరుగుతూనే ఉన్నదని ఇందాకనే చెప్పుకున్నాం. ఆ జీవులు కనపడకుండా మళ్ళీ వెళ్ళిపోతున్నాయి ఆ శరీరాలు. ఇది నిరంతరంగా జరిగే ఒక ప్రక్రియలాగానే చూడాలా? దీంట్లో ఏదైనా పరమార్థం ఉన్నదా? ఉంటే అది నేను గ్రహిస్తే నాకు ఎంతవరకు ప్రయోజనకారి అవుతుంది? ఇటువంటి ఆలోచనలు కలిగినప్పుడు మనస్సుకి ఒకానొక విధమైనటువంటి తీవ్రమైన ఇచ్ఛ, తెలుసుకోవాలి అనే కోరిక అది ప్రబలమవుతుంది. ఆ తెలుసుకోవటం, దేన్ని గురించి మనం తెలుసుకోవాలి అనే ఒక నిర్ణయాన్ని, అంటే ఒక లక్ష్యాన్ని మనసులో ఏర్పరుచుకొని దాన్ని గురించి ఈ విధమైన తీవ్ర ప్రయత్నం, తీవ్రమైన ఆలోచనలు నిరంతరం కలిగి ఉండటమే తపస్సు అంటే.
అటువంటి తపస్సు చెయ్యమనే మనకి పరమాత్మ ఈ జీవితాన్ని ప్రసాదించాడు. ఇలా చెప్పటం కంటే పరమాత్మ ఎక్కడో కూర్చుని ఈ జీవితాన్ని నీకు ఇచ్చాడు అనే ఆలోచన కలుగుతోంది. అటువంటి ఆలోచన కంటే దాన్నే మరొక రకంగా చెప్తే, అటువంటి తపన నీలో ఉన్నది కాబట్టే కొంచెం కొంత ఎక్కడో చోట ఏదో ఒక కాలంలో అంటే నేను పుట్టి పెరిగిన ఈ మధ్యకాలంలో కలిగినట్టు ఎక్కడా తెలియట్లేదండి అంటే నువ్వు ఇక్కడే ఈ కాలంలోనే ఉన్నావా? ఇంతకు ముందు కూడా ఉన్నావు నువ్వు. ఆ ఇంతకు ముందు కూడా నువ్వు ఉన్నావు అనే విషయాన్ని తెలుసుకుంటే అదే పరమార్థం. ఇంతకు ముందు కూడా నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఇక ముందు ఉంటావు. ఇది మానవుడు తెలుసుకోవలసినటువంటి పరమార్థం. తెలుసుకున్నాం కదా, అయిపోయింది అలా అని అంతటితో సంతృప్తి పడరాదు. తెలుసుకుని దాన్ని అపరోక్షం చేసుకోవాలి. దాన్ని అపరోక్షానుభూతి అంటారు. దాంట్లో ఇంతకు ముందు కూడా నేనున్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇక ముందు ఉంటాను అంటే నేను ఎలా ఉన్నాను, ఏ రూపంలో ఉన్నాను, ఏమిటి అసలు నేను ఉన్నాను అంటే ఇంతకు ముందు నేను ఉన్నానని నాకు తెలియదు కదా, ఇప్పుడే నేను ఉన్నానని నేను అనుకుంటున్నాను, ఇక ముందు నేనేమవుతాను అని కూడా నాకు తెలియదు కదా. ఇప్పుడు ప్రస్తుతం లోకమంతా ఇలాగే అనుకుంటోంది కదా. మీరు 3 కాలాల్లోనూ నేనున్నానని అనుకోమని ప్రతివాడు అనుకోవాలి అని మీరు చెప్తున్నారు కదా. ఇది అనుభవంలోకి ఎలా వస్తుంది? ఇది మనం తెలుసుకోవలసినటువంటి పరమార్థం. మరొక్కసారి ఈ విషయాన్ని, నేను 3 కాలాల్లోనూ ఉన్నాను. లోకంలో ఏ వ్యక్తినైనా ఎవరు నువ్వు అని అడిగితే నేనే అంటాడు. ఏదైనా ఉద్యోగానికి పెడితే నువ్వు ఎప్పుడు పుట్టావు అంటే నేను ఫలానా తేదీని పుట్టాను అంటే అక్కడ ఏం జరిగింది? క్రియ. పుట్టడం అనే ఓ క్రియ జరిగింది. క్రియ ఎప్పుడైతే జరిగిందో ఆ క్రియని చేసే ఒక కర్త ఉండాలి. కర్త, క్రియ, మధ్యలో కర్మ, ఈ 3 ఉండాలి. దీన్నే త్రిపుటి అంటారు. ఈ 3 ఏది లేకపోయినా అక్కడ జరగవలసినటువంటి విధానం జరగలేదని అర్థం. అది అలా ఉంచితే కర్త, క్రియ, చేసేవాడు, చెయ్యబడే పని. ఇక్కడ ఎవరు ముందు ఉండాలి, ఎవరు తర్వాత ఉండాలి? క్రియ మొట్టమొదట అక్కడ ఉండి క్రియ సిద్ధమయ్యి అక్కడ కూర్చుంటే ఈ చేసే కర్త తర్వాత వచ్చి ఆ క్రియను తెలుసుకొని చేస్తాడా? లేకపోతే కర్తే ముందు ఉండి ఈ రెండింట్లో ముందు ఉండవలసిన వారెవరు? క్రియ, కర్త. ఇది ఎవరిని అడిగినా తేలిగ్గా చెప్తారు. అదేంటండి, క్రియ ఉంటే చేసేవాళ్ళు లేకపోతే ఆ క్రియ ఉన్నట్టు, దానివల్ల అది ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు కదా. కాబట్టి ముందు తప్పనిసరిగా పని చేసేవాడు ఉండాలి, తర్వాత పని ఉండాలి. ఈ చేసేవాడు పని చేయాలి, ఆ పని జరగాలి. ఇది కదా లోకంలో వ్యవహారం. కాబట్టి నేను పుట్టాను అంటే ఆ పుట్టడం అనేది ఎవరు చేశారు? నేనే చేశాను. కాబట్టి నేనే ముందు ఉన్నాను. అయితే మరి నేనేమనుకుంటున్నాను? పుట్టిన తర్వాత ఆ బాల్యాద్యవస్థలు కొంతకాలం జరిగిన తర్వాత అప్పుడు కదా నేనంటే నేనున్నానని, నేను ఎక్కడున్నాను? ఈ శరీరంలో ఉన్నాను. ఈ సంసారం అంతా వచ్చి పడుతోంది. ఇదంతా ఒక పెద్ద గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తున్నది కదా. ఎంత ఆలోచించినా దీనికి ఒక పరిష్కారం కానీ ఒక జవాబు కానీ సామాన్య దృష్టికి అందదు, తెలీదు. అప్పుడు మనం పెద్దల్ని, గురువుల్ని ఆశ్రయించాలి.
ఆ విషయాలను తెలుసుకోవడానికి రామాయణాన్ని ఆశ్రయించవచ్చు, భాగవతాన్ని ఆశ్రయించవచ్చు, ప్రస్థానత్రయాన్ని శంకర భగవత్పాదుల్ని ఆశ్రయించవచ్చు. ఎవరి యొక్క ఆ స్థాయిని బట్టి వాళ్ళు, కాలాన్ని బట్టి అది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. మనం ఒక వంక రమణీయం రామాయణ మార్గం అనే శీర్షికతో రామాయణాన్ని బాలకాండ దగ్గర నుంచి అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. యథాశక్తిగా అందులో గ్రహించాల్సినటువంటి విషయాల్ని గ్రహిస్తున్నాం, వాటిని మననం చేసుకుంటున్నాం, వాటిని గురించి నిరంతరం ఆలోచించుకుంటూనే ఉన్నాం. ఆ ప్రయత్నంలో యుద్ధకాండ దాకా వచ్చాం. ఇంకా శ్రీరామచంద్రుడు సముద్రం మీద సేతువుని నిర్మింపజేయాలి అనే ఘట్టం వరకు వచ్చాం. అది కొనసాగుతుంది. దాంతోపాటు మనం ఇదే విషయాన్ని, రామాయణంలో ఏ విషయాన్ని గ్రహించాలని మనం ఒక స్థిర నిర్ణయానికి వచ్చి, ఈ స్థిర నిర్ణయం మనం సొంతంగా తెచ్చుకున్నది కాదు, అనాది కాలం నుంచి పెద్దలు ఇదే మార్గం అయ్యా, మహాజనో ఏన గతస్స పంథా, ఆ పంథాలోనే, ఆ మార్గంలోనే మహాజనులందరూ ఈ మార్గంలోనే వెళ్ళారు. ఏమిటా మార్గం? మానవ జీవిత గమ్యం, మానవ జీవిత పరమార్థం తెలుసుకోవటమే. తెలుసుకోవటమే కాదు, ఆ మార్గంలో ప్రయాణించటం. ఎంతవరకు ప్రయాణిస్తావు? లక్ష్యాన్ని చేరుకునే వరకు ప్రయాణిస్తాం. లక్ష్యాన్ని చేరుకున్నావో లేదో ఎలా తెలుస్తుంది? ఎవరికి వాళ్ళకే ప్రమాణం. అందులో భాగంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయటానికి ప్రారంభిస్తున్నాం. ఇందులో మనం ఒక విశిష్టమైన మార్గాన్ని ఎంచుకోబోతున్నాం. మన ఈ కార్యక్రమానికి, ఈ ప్రాజెక్టుకి మనం ఏమని పేరు పెట్టుకున్నాం? శ్రీమద్ భాగవత పరమార్థం. ఏ కావ్యానికైనా, ఏ పురాణానికైనా అర్థం ఉంటుంది, అర్థం లేనిది ఏది ఉండదు. ఈ సంప్రదాయం వేదం దగ్గర నుంచి వస్తూనే ఉన్నది. అర్థం ఉంటుంది, ఆ అర్థం తెలుసుకోవాలి. ముందు అసలు అర్థం ఏమిటో తెలుసుకున్న తరువాత అప్పుడు అర్థం తెలుసుకున్నంత మాత్రాన సంతృప్తి కలగదు. ఇంకా ఏదో ఉంది ఇందులో, ఇంకా ఏదో విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాస ప్రారంభం అవుతుంది. ఆ జిజ్ఞాసని సంతృప్తి పరుచుకోవటానికే ఈ ప్రయత్నం. ఏదది? శ్రీమద్ భాగవత పరమార్థం, పరమార్థ దర్శనం. ముందే ఒక మాట అనుకుంటే అందులో దోషం ఉండదు. ఏమిటి పరమార్థం? ఒక్క ముక్కలో అనుకోవాలి అంటే ఇందాక చెప్పుకున్నాం. అసలు నీ అర్థం ఏమిటి? నీ పరమార్థం ఏమిటి? నీ జీవితానికి ఏది పరమార్థం అని పెద్దలు, మానవ జీవితానికి పరమార్థం ఏది అని పెద్దలు చెప్పారో ఆ పరమార్థం అంతటా వ్యాపించి విస్తరించి ఉన్నది. అది నువ్వు కనిపెడితే, తెలుసుకోగలిగితే అదే నీ పరమార్థం అవుతుంది. అక్కడ భాగవతం చెప్పే పరమార్థం ఒకటి ఉంది, నేను ఆలోచించుకుని నేను నిర్ణయించుకున్న పరమార్థం మరొకటి ఉంది. అది కాదు. ఇప్పుడు మన ప్రయత్నం ఎలా ఉండాలి? పెద్దలు చెప్పిన మానవ జీవిత పరమార్థాన్నే మహాభాగవతం చెప్పింది, అది నేను భాగవత గ్రంథం ద్వారా గ్రహించాలి. అంటే మహాభాగవత గ్రంథం ద్వారా నేను గ్రహించిన పరమార్థం, ఈ పరమార్థం గ్రహించడం అన్నది ఒక్క నిమిషంలో, ఒక రోజులో, ఒక గంటలో అయ్యేది కాదు. అది నిరంతరం జరగవలసిన ఒక పెద్ద ప్రక్రియ, యజ్ఞం. కాబట్టి ఆ యజ్ఞ నిర్వహణకి మనం ముందు మానసికంగా సిద్ధపడి ఉండాలి. ఆ భాగవత పరమార్థంలో నీ పరమార్థాన్ని నువ్వు దర్శించుకోవాలి. నువ్వు నిర్ణయించుకున్న పరమార్థాన్ని భాగవత పరమార్థంతో సమన్వయపరుచుకోవాలి. అది ఇప్పుడు మనం కొంతకాలం పాటు నిరంతరంగా ఈ 12 స్కంధాల భాగవతాన్ని
ఆ దృష్టితో అధ్యయనం చెయ్యాలి. ఇది మొట్టమొదట మనం నిర్ణయించుకున్నటువంటి శీర్షికకి పరమార్థం. అంతేగాని ఇప్పుడు భాగవతం ప్రథమ స్కంధం నుంచి ద్వాదశ స్కంధం వరకు కేవలం పఠనా దృష్టితో చదవటం కాదు. కేవలం పఠనా దృష్టితో చదివినప్పుడు సర్వం గ్రాహ్యం అవుతుంది. కానీ మనం ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టుకున్నప్పుడు మనకు అవసరమైన విషయాలే తీసుకుంటాం తప్ప, అలా అన్నప్పుడు వెంటనే ఒక ప్రశ్న ఎదురుకుండా వచ్చి నిలబడుతుంది. ఏది మీకు అవసరమైందే మీరు తీసుకుంటామంటున్నారు, ఏది అవసరం ఏది అనవసరం? భాగవతంలో అనవసరమైన విషయాలు కూడా చెప్పారా? భాగవతంలో అనవసరమైన విషయాలు చెప్పలేదు. చెప్పారని అనటం అది భాగవత ద్రోహం అవుతుంది. దీనికే పెద్దలు ఒక ఉదాహరణ చెప్తారు. ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. అందులో ఒకే ఒక వస్తువులో రకరకాల అంతరువులు కలిగినవి ఉంటాయి. ఉప్పే ఉంది, అది 2-3 రకాల రూపంలో ఆ సూపర్ మార్కెట్లో మనకు లభ్యం అవుతుంది. ఉప్పు అంటే ఇదే కదయ్యా, మళ్ళీ ఇదెందుకు పెట్టావు, మీకు కావాల్సింది మీరు తీసుకోండి అని చెప్తారు. అలాగా ప్రతిదీ మనం గ్రహించగలిగిన సమయం ఉంటే ప్రతి ఆఖ్యానం నుంచి, ప్రతి విషయం నుంచి, ప్రతి స్కంధం నుంచి కూడా మనం విషయాన్ని గ్రహించాలి. కానీ మనకి అంతకాలం లేనప్పుడు మన దృష్టి ప్రత్యేకించి వేరుగా ఉన్నది కాబట్టి మనకు అవసరమైన ప్రథమ ప్రయత్నంలో మనకే అవసరమైనటువంటి మన సాధనకే అవసరమైనటువంటి ఆ కాండలో ఉన్న గ్రంథ భాగాల్ని ముందు మనం తీసుకొని పెట్టుకొని వాటిని ముందు అందులో ఉన్న కథాభాగం ఏమిటో చదువుకొని తెలుసుకొని దాని అర్థం ఇది, దాని పరమార్థం ఇది అని మనం గ్రహించగలిగితే మనకి అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందమే మనకు కావాల్సింది. అంటే దీన్ని బట్టి అర్థమేమిటనమాట, భాగవత పరమార్థం ఏమిటి అంటే ఆనందం. లోకంలో ఉండే ఆనందంలో దుఃఖం ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా ఉండొచ్చు. అది తాత్కాలికం కావచ్చు. ఆ ఆనందం దేని వల్ల సిద్ధిస్తుందో తెలియదు. కానీ భాగవతం వల్ల లభించే ఆనందం మాత్రం ఇది శాశ్వతమైన ఆనందంగా ఉండాలి. వెంటనే ఏమనిపిస్తుంది, మన జీవితమే శాశ్వతం కాదు కదండి. శాశ్వతమైన ఆనందం మనకెలా వస్తుంది, వచ్చినా అది శాశ్వతమైన ఆనందం అని మనం ఎలా తెలుసుకోగలం అనే ఒక పెద్ద అనుమానం మనకు వస్తుంది. దానికి ఇందాక చెప్పుకున్నాం, పుట్టక ముందు నేనున్నాను, ఈ ఉపాధిలో ఉన్నప్పుడు నేనున్నాను, ఈ ఉపాధి పోయినా నేనుంటాను. ఈ 3 కాలాల్లోనూ ఉండి 3 కాలాలకి సంబంధించిన ఆనందం ఏదైతే ఉందో అది వేదాంతం చెప్పే ఆనందం. దాన్ని పూర్తిగా మనం ఈ జన్మలో సాధించుకోలేకపోయినా ప్రయత్నం మాత్రం మానకూడదు. నిరాశావాదం ఎప్పుడూ పనికిరాదు. నేను సాధించగలను, నేను ముందుకు వెళ్ళగలను అనే ఒకనొక ఆశావహమైనటువంటి దృక్పథంతో మానవుడు ముందుకు వెళ్ళాలి తప్ప, నేను ఎంత ప్రయత్నం చేసినా నా ఫలితం, నా కృషి ఫలించదన్న నిరాశతో చేయకూడదు కదా. అది మానవ ప్రవృత్తికే విరుద్ధమైన విషయం కదా. కాబట్టి మనం నిర్ణయించుకున్నటువంటి శ్రీమద్భాగవత పరమార్థం ఇది చాలా ఉన్నతోన్నతమైన లక్ష్యం. దీన్ని ఏ విధంగా మనం ఆచరణలో పెట్టి మన యొక్క లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోగలం అనే విషయాన్ని గురించి ఆలోచించాలి. ఇది ఈ శీర్షికను మనం ఏర్పరచుకున్నటువంటి విధానం. ఇప్పుడు ఈ విధానాన్ని గురించి ఇంకా స్పష్టంగా తెలుసుకునే ముందు
మొట్టమొదటగా శ్రీమద్భాగవతం ఏ ప్రార్థనా శ్లోకంతో, అదే దాన్నే నాంది శ్లోకం అని కూడా అనొచ్చు, ఏ శ్లోకంతో ప్రారంభమైందో అది ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఈ ఒక్క శ్లోకాన్ని గనక మనం తరిచి విమర్శించి దాంట్లో ఉన్నటువంటి నిక్షిప్తమైన అర్థం ఏది అని ఆలోచించుకున్న కొద్దీ మనకు ఆ పరమార్థం అంతా ఇందులోనే లభిస్తుంది. అయితే పరమార్థం అంతా మొదటి శ్లోకంలోనే లభించేసింది కాబట్టి ఇంకా మిగతా 12 స్కంధాల గ్రంథం చదవటం ఎందుకు? అది కాదు. ఆ పరమార్థం అనే జ్ఞానం మొదటి శ్లోకంలోనే కలిగినా ఇది గ్రంథం అంతా ఏ విధంగా విస్తరించబడి ఉంది, వ్యాస భగవానుడు ఏ విధంగా దీన్ని చిట్ట చివరికి వచ్చేసరికి సాధించాడు. ఒక గణిత శాస్త్రోపాధ్యాయుడు ఏం చేస్తాడు, విద్యార్థులకి ఒక ప్రాబ్లం ఇస్తాడు, ఒక లెక్క ఇస్తాడు. ఆ లెక్క చేయటానికి సాధించడానికి కావలసిన డేటా కూడా ఇస్తాడు. ఇప్పుడు ఆ విద్యార్థి ఏం చేయాలి, ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఆన్సర్ వస్తుంది. అంటే ఇతడు ఏం పొందాలి, ఆన్సర్ పొందాలి. ఆన్సర్ ఉన్న ప్రాబ్లం చూడంగానే ఆన్సర్ వచ్చేస్తుందా, రాదు. ఏం చేయాలి, దాన్ని సాధించాలి. అలాగే ఇప్పుడు మనకి చెయ్యవలసిన పని ఏమిటో మొట్టమొదటి శ్లోకం చెప్తోంది. ఎలా చెయ్యాలి అన్నదానికి 12 స్కంధాల గ్రంథంలో విస్తరించి ఉంది, నిక్షిప్తమయ్యింది. దాన్ని మనకు కావలసిన విధంగా ఎక్కడెక్కడ ఏది స్వీకరించాలో అది తీసుకుంటూ ఒకనొక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ముందుకు వెడదాము అని ఒక నిర్ణయానికి, ఒక ఆలోచనకి వచ్చాం. అవసరమైతే ఆ నిర్ణయంలో కొంత మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. ఇది ఇదమిద్దం ఇలాగే ఉండాలి అనేటటువంటి ఒక ఖచ్చితమైన విధి విధానం అంటూ ఏది ఎప్పుడూ ఉండదు. ఆ మొట్టమొదటి శ్లోకం ఇలా ఉంది. జన్మోద్యస్య యతః అన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఇది ఆద్యమైన శ్లోకం. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఈ శ్లోకంలో ప్రధానమైన వాక్యం సత్యం పరం ధీమహి. పరమమైన సత్యం ఏదైతే ఉన్నదో దానిని ధీమహి మేము ధ్యానిస్తాము. ధీ అంటే బుద్ధి, బుద్ధితో చేసే పని ధ్యానం, ఆలోచించటం. కాబట్టి మేము అంటే గురువు సహనావతు సహనౌ భునక్తు సహవీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శాంతి మంత్రం. గురువు శిష్యుడు ఇద్దరూ కలిసే అధ్యయనం చెయ్యాలి, తత్ఫలితాన్ని పొందాలి. శిష్యుడు శిష్యభావంతో ఉండాలి, గురువు కూడా శిష్యుడి పట్ల సానుభూతి కలిగి ఉండాలి. ఒకరి యొక్క మేలుని మరొకరు కోరుకుంటూ ఉండాలి.
అంతేగాని శిష్యుడు నేను అని అనుకోవటం, గురువు నేను అని అనుకోవటం అది సంప్రదాయం కాదు. అందుకనే ఇక్కడ ధీమహి అందరం గురు శిష్యులు అందరూ. ఇక్కడ మళ్ళీ గురు శిష్యులు అనేసరికి ఒక అంతర తరతమ భేదం ఏర్పడుతుందేమో, అపార్థం. అది కాదు. గురువు ఎక్కువ కాదు, శిష్యుడు తక్కువ కాదు. అలాగా అని గురువు యొక్క ప్రాముఖ్యతని తగ్గించటం కాదది. ఇద్దరూ కూడా ఆ పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నంలో సాగుతూ ఉన్నవారే. ఆ ప్రయాణంలో కొంచెం ముందుండి నాయకత్వం వహిస్తున్నవాడు గురువు, ఆయనతో పాటు వెనక పెడుతున్నవాడు శిష్యుడు అనుకుంటే ఇద్దరు ఒకటే అవుతారు. గురువు ఒక్కడే సాధించేసి కూర్చోడు, గురువు లేకుండా శిష్యుడు సాధించను లేడు. ఈ గురు శిష్యుల అవినాభావ సంబంధం ఈ భారతీయ సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన విషయం. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వాక్యం ఏమని చెప్తున్నారు? సత్యం పరం ధీమహి. మేము సత్యమును ధ్యానించదము. ఎటువంటి సత్యమును ధ్యానించదము అంటే పరం సత్యం ధీమహి, పరమమైన సత్యాన్ని మేము ధ్యానిస్తాము. అంటే సత్యానికి సత్యం అంటే ఏమిటో ఎటువంటిదో వివరించి చెప్తున్నారు. పరమమైన సత్యం ఒకటి ఉన్నది, అది దానిని మేము సాధిస్తాము అని కదా అర్థం. పరమమైన సత్యము ఉన్నది అన్నప్పుడు అది నువ్వు ధ్యానించాలి అని నిర్ణయం చేసుకుంటున్నప్పుడు, ఒకవేళ నాకు సత్యం తెలుసండి అని నువ్వు అనుకున్నా అది పరమమైంది కాదన్నమాట. ఆ పరమం కంటే అది పరము అయిన పరం సత్యం, ఇది అపరం సత్యం. పరం కాదిది, దానికంటే తక్కువది. ఇది అటువంటి సత్యం. దీంతో నాకు సంతృప్తి లేదు, ఇది కాదు నాకు కావలసింది. పరమైన సత్యము, పరమమైన సత్యము ఒకటి ఉన్నది, అది నేను ధ్యానిస్తాను అని ఈ వాక్యానికి అర్థం. పరం సత్యం ధీమహి. అయితే ఆ సత్యం పరమమైనది అన్నారు కదా, పరమమైనదే ఒప్పుకున్నాం. సత్యం అంటే ఏమిటి? సత్యము అని చెప్పగానే మనకి ఇంకో మాట గుర్తొస్తుంది. సుఖము అని చెప్పంగానే దుఃఖం గుర్తొస్తుంది. మరి అలాగే లోకంలో ద్వంద్వాలని చెప్పే మాటలు వందలు అనేకం ఉన్నాయి. సుఖ దుఃఖ, మంచి చెడు, చీకటి వెలుతురు, ఇలాగా ఒక మాట చెప్తే మరొక మాట గుర్తు వస్తూ ఉంటుంది. ఈ రెండు కలిసిమెలిసే ఉంటాయి, అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. సత్యం అంటే అసత్యం కూడా ఉందనేగా అర్థం. ఇప్పుడు మీరు పరమైందేమో సత్యం అంటున్నారు, పరం కానిది అసత్యం. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం ఇందులో ఉన్నది. ఈ రెండూ తెలుసుకోవాలి. పరమైన సత్యాన్నే తెలుసుకుంటాను అంటే అపరమైన సత్యాన్ని వదిలిపెట్టేస్తావా? ఇది వదిలిపెడితే అది తెలియదు. అది విచిత్రమైన విశేషమైనటువంటి సన్నివేశం ఇక్కడ. అంటే అర్థం ఏమిటనమాట, ముందు ఏది అసత్యమో తెలుసుకుంటే, అసత్య స్వభావం తెలుసుకుంటే, ఈ అసత్యం కాందేది ఉందో అది సత్యం. అది ప్రధానమైన విషయం. కాబట్టి అసత్యాన్ని తెలుసుకోవాలి అంటే, అసత్య స్వరూపం తెలుసుకోవాలి అంటే అది ఒక పెద్ద మహాప్రయత్నం. అనేకమైన విషయాలు ఇందులో వస్తాయి, శాస్త్ర సంబంధమైన విషయాలు. ఈ విషయాల్నే రహస్యంగా
భగవద్గీత, ఉపనిషత్తులు ఈ రెండు సిద్ధాంతాన్ని బోధించే గ్రంథాలు. మధ్యలో బ్రహ్మసూత్రాలని ఈ వ్యాస మహర్షి రాసినటువంటి కొన్ని ఒక 555 సూత్రాలు ఉన్నాయి. అవి ఏం చేస్తాయి అంటే, మీకు ఈ ఉపనిషత్తుల్లో ఏవైనా అనుమానాలు వస్తే, వేదం చెప్పినటువంటి మాటల్లో భావాల్లో అనుమానం వస్తే వ్యాస భగవానుడు సూత్రాలు అక్కడ పెట్టి, మీరు ఏ అనుమానం వచ్చిందో దానికి సంబంధించిన ఆ సూత్రం చదవండి, మీకు ఆ అనుమానం తీరిపోతుంది అని చెప్పాడు. ఒక సూత్రం చదివితేనే ఎలా తీరిపోతుందండి అంటే, ఎలా తెలిసిపోతుంది అంటే, అందుకు శంకర భగవత్పాదుల వారు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు వారి అవతారమే మానవ కోటి చేసుకున్నటువంటి మహాపుణ్య ఫలితంగా శంకర భగవత్పాదుల అవతారం. ఆయన ఈ మూడింటికి, ఈ ఉపనిషత్తులకి, ఈ భగవద్గీతకి, ఈ రెండింటికి సంబంధించి ఉన్నటువంటి ఆ బ్రహ్మసూత్రాలకి కూడా ఆయన భాష్యం రాశారు. భాష్యం అంటే అందులో ఉన్నటువంటి అంతరార్థాలని వాటికి అర్థం చెప్పటం. అది ఆయన ఆ భాష్యాన్ని ప్రసాదించకపోతే మనకి అగమ్య గోచరం, మనకి ఏమిటో ఎక్కడున్నామో ఏమిటో కూడా తెలియని అయోమయ స్థితి ఉంటుంది. ఇప్పుడు మనం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీటన్నింటినీ కూడా సంప్రదించుకుంటూ అవసరం వచ్చిన చోట భాగవతం చెప్పిన పరమార్థాన్ని మనం అవగాహన చేసుకుంటూ ఎప్పటికప్పుడు అన్వయించుకుంటూ తొందర పడకుండా నెమ్మదిగా ముందుకు వెడితే మన ఆలోచనలు ప్రతిరోజు రోజు రోజుకి పరిపక్వత స్థితిని చెందితే అదే మనం కోరుకునేటటువంటి లక్ష్యం, ఆ చేరటమే లక్ష్యం. మరి ఇప్పుడు సత్యం పరం ధీమహి అని కదా ఈ మొట్టమొదటి శ్లోకం ఒకనొక లక్ష్యాన్ని అక్కడ నిర్దేశించుకున్నది. భాగవతం యొక్క పరమార్థం ఏమిటి? ఒకే ఒక్క వాక్యం, సత్యం పరం ధీమహి. పరమమైన సత్యమును ధ్యానిస్తాము, అందుకు భాగవతాన్ని ఆలంబనం చేసుకుంటాము. అసత్యాన్ని ఆలంబనం చేసుకొని సత్యాన్ని భావన చేస్తాము. సత్యం అంటే ఏమిటో తెలుసుకుంటాము. అది అలాంటిదో ఇది అలాంటిదే, రెండు అలాంటివే. ఇది మనం గ్రహించవలసిన పరమార్థం యొక్క దాన్ని వివరించేటటువంటి వాక్యం. సత్యం పరం ధీమహి. అటువంటి సత్యాన్ని, ఈ సత్యాన్ని ఎలా తెలుసుకుంటామండి? ఎలా తెలుసుకుంటాము అంటే, ఆ తెలుసుకోవటానికి కొన్ని విషయాలు, కొన్ని కండిషన్స్ అంటాం. ఇప్పుడు మీరు ఒక విమానాన్ని గురించి తెలుసుకోవాలి అనుకుంటే చూసి తెలుసుకోవాలి కదా. ఆ విమానాశ్రయానికి వెళ్ళాలి, విమానాన్ని చూడాలి, అవంతా ఉంటాయి. ఒక రైలు గురించి తెలుసుకోవాలి అంటే స్టేషన్కి వెళ్ళాలి, రైలుని చూడాలి. అంతే తప్ప ఆ రైలు అంటే ఏమిటో తెలియకుండా, స్టేషన్ అంటే ఏమిటో తెలియకుండా ఇంట్లోనే కూర్చుని రైలు గురించి నేను ఆలోచిస్తాను అంటే అది జరిగే పని కాదు కదా. అదీకాక ఒక విషయాన్ని గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటే నేను ఎక్కడ ఉన్నాను, నేను ఏ ఏ సాధన సామగ్రి చేకూర్చుకుంటే ఆ విషయాన్ని తెలుసుకోగలను అది కూడా ఆలోచించుకోవాలి. అంటే నేను ఎక్కడ ఉన్నాను? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, నేను పుట్టక ముందు ఉన్నాను, ఇప్పుడు ఈ ఉపాధిలోనూ ఉన్నాను, ఈ ఉపాధి పోయినా ఉంటాను. ఈ ఉపాధి రావడానికి ముందు నేనున్నాను, నేనే ఈ ఉపాధిని స్వీకరించాను. ఈ ఉపాధి పోయినా నేను మళ్ళీ నా స్వరూపంలో, పుట్టక ముందు నేనే స్వరూపంలో ఉన్నానో ఆ స్వరూపంలోనే ఉంటాను. ఇదే సత్యం పరం ధీమహి అంటే అర్థం. దీనికోసం మనం తలలు పగలగొట్టుకొని దీర్ఘ సమాసాలని వాటికి అన్వయం చెప్పలేక, అర్థం చెప్పలేక సతమతమయ్యి బుర్ర చెడగొట్టుకోవటం కాదు. ఇదే పరమార్థం.
పుట్టక ముందు నేనున్నాను అన్నారు, ఇప్పుడు ఈ ఉపాధిలో ఉన్నాను అన్నారు, తర్వాత కూడా నేను ఉంటాను అంటున్నారు. నేను అంటే అందరూ ఎవరికి వాడు నేను అనుకుంటే నేను అనేది ఒకటే ఉంటుంది కదా. కాబట్టి ఆ నేను యొక్క స్థితిగతులు తెలుసుకోవాలి అంటే మనకు ఆధారం ఏమిటి? ఈ ఉపాధి. ఇది ఒక సరి అయిన దారిలోకి వచ్చాం ఇప్పుడు మనం. ఉపాధిలో ఉన్నప్పుడే నేను అనిపిస్తోందని ఇక్కడ మామూలుగా ఒక సామాన్య వ్యక్తి వచ్చి ఇక్కడ నుంచుని ఎదురుకుండా ఏమిటి మీరు ఇందాక నుంచి చెప్పేది, పుట్టకముందు ఉన్నానన్నారు, సరే ఒప్పుకుంటాం. పుట్టకముందు ఉన్నానని నాకు తెలియదుగా, ఇప్పుడేగా నేను ఉన్నానని అనుకుంటున్నాను. ఈ శరీరం పోయిన తర్వాత నేను ఉంటానో లేదో నాకు తెలుసా? తెలుసుకోవటానికి ఆధారం ఏది? ఈ శరీరమే, ఈ ఉపాధే ఆధారం. ఇక్కడ ఒక పెద్ద అనిశ్చిత స్థితి ఏర్పడుతున్నది. అది ఆ అనిశ్చిత స్థితికి లోనయ్యి మనం వెనుకంజ వేసి పలాహీనవాదం చితకించకూడదు, ధైర్యంగా నిలబడాలి. మహర్షులు, ఉపనిషద్ ఋషులు, శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళంతా ఏం చెప్పారో క్రమక్రమంగా వాళ్ళు చెప్పిన బోధనల్లో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించుకుంటూ మన యొక్క ఆ ధీశక్తిని, ఆలోచన శక్తిని విస్తృతపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానికి ఆధారం ఇదే నేనే. బహుశా ఒక లోకంలో చెప్పే ఒక మాటలో అనుకుందాం, ఆ భగవంతుడు ఆయనే నీకు ఈ శరీరం ఇచ్చాడు. ఇది యథార్థం అవునో కాదో అలా ఉంచుతాం మనం. ఏది యథార్థం కాదని తిరస్కరించం, అన్నీ నిజమే అని నెత్తినా పెట్టుకోం. ఎక్కడివి? దేంట్లోవి? ఈ సృష్టిలో, ఈ జగత్తులో, ఈ భూమి మీద ఇప్పటివి ప్రతి దేనిని నిజమని, నిజం కాదని తిరస్కరించం, ప్రతిదీ నిజమని అంగీకరించం. ప్రతి విషయం యొక్క దాని మంచి చెడుల మీద నిర్ణయం చేసి ఆలోచించి ఒక పద్ధతికి వస్తాం. అది కూడా ప్రధానం కాదు, అది ఉన్నే ఒక ఆలోచన విధానం మాత్రమే. ఇప్పుడు నేను చర్చించి ఈ విషయాన్ని తెలుసుకోవటానికి నాకు ఉపయోగపడేది ఈ ఉపాధి, ఈ శరీరం. ఇది ఆధారం చేసుకుని నేను సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం పరం ధీమహి అంటే అర్థం అది. ఇది వదిలేసి నేను ఆ పరమమైన సత్యాన్ని నేను ఏదో ఒక రకంగా, దీనికి అనేక మార్గాలు చెప్పారు, మనం కాంట్రవర్షియల్ విషయాల్లోకి వెళ్ళం, మనకు అక్కర్లేదు, ఆ దృష్టి మనకు లేదు. అనేక పద్ధతులు, సాధనా మార్గాలు ఉన్నాయి, అవన్నీ వేరే. మనం సత్యం పరమమైన సత్యాన్ని మనం భావిస్తే ఆ సత్యం మనకి ఎదురుకుండా ప్రత్యక్షం అవుతుందని ఒక ఆలోచన మనలో ఉంటే ఉండొచ్చు. అది ఎంతవరకు సత్యం అనే విషయం కూడా మనం గ్రహించాలి. దానికి కూడా ఆధారం ఈ ఉపాధి. ఇదిగో ఇటువంటి విషయాలన్నింటిలో ఉన్న మంచి చెడ్డల్ని ఆలోచించితేనే కానీ మనకి ఆ పరమమైన సత్యం ఏమిటో కనీసం కొంచెం కూడా మన యొక్క జ్ఞానంలోకి రాదు అనే విషయాన్ని మనం గ్రహించుకున్నట్లయితే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పుకున్న ఈ ఉపాధి ప్రధానమని, అది అందులో అనుమానం లేదు, అది నిజమే. అయితే ఈ ఉపాధి ప్రధానము అయినప్పుడు ఈ ఉపాధి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పంచభూతాల్లో నుంచి వచ్చింది. ఇది అందరూ సమస్తమైన వాళ్ళు అంగీకరించవలసిన విషయమే. అంటే సమస్తమైన వాళ్ళు అంగీకరించని విషయాలు కూడా ఉన్నాయండి, ఉన్నాయి. ఇందాక నుంచి చెప్పుకున్నవి అవే. పుట్టక ముందు నేనున్నాను, ఈ ఉపాధిలో నేనున్నాను, తర్వాత ఈ ఉపాధి పోయినా నేనుంటాను. ఈ విషయాన్ని అందరూ అంగీకరించటం లేదు ఇవాళ.
అంటే విజ్ఞానంలో జ్ఞానంలో అనేక రకాలైన తరతమ భేదాలు ఉన్నాయి. అవన్నీ మనకు అనవసరం. అనవసరం కాదు, అవసరమే. ఈ విషయాలనే శ్రీమద్భాగవతం ఖండించింది. శ్రీమద్భాగవతం ఇదే విషయాన్ని అది మొట్టమొదటి శ్లోకంలోనే ఆ మాట చెప్పినప్పుడు 12 స్కంధాల్లో అదే విషయాన్ని నిరూపించటాన్ని కథారూపంలో చెప్తుంది కదా. కాబట్టి ఆ కథల ద్వారా మనకది నిరూపితం అవుతుంది. ఈ ఈ ఉపాధి మనకి ఎలా వచ్చింది? ఉపాధి దేంతో నిర్మించారు? తల్లి గర్భంలో నిర్మించారు. అంటే అమ్మ మనకి నీ శరీరాన్ని సృష్టించి నీకు ఇచ్చిందే. అవును, అది యథార్థం. తల్లి 9 మాసాలు మోసి ఈ శరీరాన్ని ఈ రక్త మాంసాదులతో నింపి నీకు అన్ని సకల సౌకర్యాలు తన గర్భంలోనే ఏర్పాటు చేసి నీకు అందులో ప్రాణాన్ని కూడా అందులోనే పోసి నిన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చి నీకు అంటూ ఒక పుట్టుకని కల్పించింది నీ తల్లి తండ్రి ఇద్దరు. బాగానే ఈ పరంపరని గనక వెనక్కి చూసుకుంటూ వెడితే ఈ శరీరంలో ఉన్నవి పంచభూతాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. పృథివీ తేజో వాయురు ఆకాశాలు. ఆకాశం వాయువు తేజస్సు, అప్పు నీరు భూమి, ఇవి పంచభూతాలు. ఈ శరీరంలో పంచభూతాలు తప్ప ఆరోది లేదనకూడదు, ఆరోదే ఉంది. పంచభూతాలు లేవు. ఇది నిరూపించటమే భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, అది ఒక్కసారిగా బుర్రకి పట్టేది అంటే పట్టేది కాకపోవచ్చు. ఈ ఉపాధి పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం అనగానే వందలాది వేలాది లక్షలాది కోట్లాది శరీరాలు. ఒక్క మానవ శరీరాలే కాదు, ప్రాణుల యొక్క శరీరాలన్నీ. అంటే జగత్తు. ఈ భూమి అంటే భూమి మీద ఉన్నటువంటి పర్వత సరిత్ కానన గిరి నది నద ఇవన్నీ వస్తాయి. అవి లేనిదే భూమి లేదు, భూమి లేనిదే నువ్వు లేవు. కాబట్టి నీ పుట్టుకకి అర్ధాంతరంగా అన్ని కారణాలే. నదులు, పర్వతాలు, అడవులు, వృక్షాలు అన్నీ నీ పుట్టుక కారణాలే. అలాగే జలం కారణమే, జలంతో పాటు తేజస్సు కారణమే, తేజస్సుతో పాటు వాయువు కారణమే, వాయువుతో పాటు ఆకాశం కారణమే. అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. అక్కడే పెద్ద విభిన్నమైనటువంటి ధోరణులు కనిపిస్తున్నాయి. సరే, అవన్నీ కాలక్రమాన మనకు అవే తెలుస్తాయి. తెలిసిన వాటిని తెలుసుకున్నట్టు వాటిలో ఉండే మంచి చెడ్డలు మనం తెలుసుకుంటాం, అనవసరమైన వాటిని పరిహరించేస్తాం. అంటే ఇప్పుడు మనం సత్యం పరం ధీమహి అన్నారు కదా. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అంటే అసత్యాన్ని తెలుసుకోవాలన్నారు కదా. ఆ అసత్యాన్ని తెలుసుకోవటానికైనా సత్యాన్ని తెలుసుకోవటానికైనా ఆధారం ఏది? ఈ ఉపాధి. ఇక్కడే తెలిసిపోతుంది జాగ్రత్తగా ఆలోచిస్తే. సత్యాన్నే మనం ఊహిస్తున్నాము, బుద్ధిలో ఆలోచిస్తున్నాము అన్నప్పుడు సత్యమే ప్రధానం తప్ప ఏది ప్రధానం కాదు, అసత్యం ప్రధానం కాదు. కానీ మనం ఏం చేసాం? ఒక రాజ్య మార్గంలోకి వెళ్ళి ముందు అసత్యం ద్వారా సత్యాన్ని తెలుసుకుందామని అనుకుంటున్నాం. మనం ఇప్పుడు దేంట్లో ఉన్నాం? అసత్యంలో ఉన్నాం. ఉపాధిలో ఉన్నామా, అసత్యంలో ఉన్నామా? అర్థమైపోతుంది కదా. ఈ ఉపాధి అసత్యం. ఎప్పుడు ఆ సత్యంతో పోల్చుకుంటే, ఆ సత్యంతో కంపేర్ చేసుకుంటే ఇది రెండు సత్యాలు ఉండవు, సత్యం ఒక్కటే ఉంటుంది. ఇది ఎవ్వరైనా అంగీకరించాల్సిన విషయమే. సత్యం ఒక్కటే ఉంటుంది. మరి ఇప్పుడు నేను ఉన్న ఈ అసత్యం సత్యమా, లేదా నాకు భాగవతం విధిస్తూ ఉన్నటువంటి సత్యం సత్యమా? ఇది చాలా అద్భుతమైనటువంటి చర్చా విషయం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక్క విషయాన్ని స్పష్టంగా అవగాహనలోకి తెచ్చుకున్నాం. భాగవత అధ్యయనంలో, భాగవత పరమార్థ గ్రహణంలో మనకి ఒక
కరదీపికలాగా ఉపయోగించేటటువంటి ఆ వెలుగుల్ని ముందు విరజిమ్ముతో మనకు దారి చూపించేటటువంటి భావం, అర్థం, వాక్యం ఏది? సత్యం పరం ధీమహి. అది ఇది భాగవతం మొదటి శ్లోకంలో 4వ పాదంలో ఈ ఈ 3 పదాలతోటే ముగింపు పొందింది అని చెప్పాము. అంటే ఈ సత్యం పరం ధీమహి అనే వాక్యాన్ని మొత్తం శ్లోకం అంతా సమర్థిస్తుందన్నమాట. శ్లోకార్థాన్ని అంతటినీ మనం గనక భావన చేసుకుంటే సత్యం పరం ధీమహి అనే వాక్యం కర్త కర్మ క్రియతో ఉన్నటువంటి వాక్యం మనకు తెలుస్తుంది అన్నమాట. ఆ విషయం ఎలా ఉంటుందో అది మనం తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అల్పారంభ క్షేమకర అనే ఒక మాట ఉన్నది కదా. ఇలా ప్రతినిత్యం పరమార్థాన్ని గురించినటువంటి అనేక విషయాల్ని శ్రవణం చేస్తూ మననం చేస్తూ సమయం వచ్చినప్పుడల్లా నిధిధ్యాసనంలో వీటిని గురించే బాగా మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుంటూ ఉండాలి అని, అటువంటి స్థితి మనకి లభించాలి అని మనం లౌకికాచారం ప్రకారం ఆ పరమాత్మని తలుచుకుని నమస్కరించుకుంటూ మొదటి ఎపిసోడ్కి స్వస్తి పలుకుతున్నాం. ఇదే విధంగా ప్రతి ఎపిసోడు ఉంటుంది అని మనవి చేస్తూ, అవకాశం ఉన్నప్పుడు ప్రేక్షక శ్రోతృ జనం వినండి, ఆలోచించండి అని వారికి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి.